నేను డైట్ చేస్తున్నానో, డైట్‌తో ఫైట్ చేస్తున్నానో అర్థం కావట్లే. హల్లమో! ఈరోజు ఎలా అయినా స్ట్రిక్ట్‌గా డైట్ ఫాలో అవుదామని డిసైడ్ అయ్యి లేచా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. లేచి బ్రష్ చేసి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికెళ్ళా. చూస్తేనేమో ఇది. ఇట్స్ ఓకే. సర్లే కొన్ని తిందామని నేను మా గురువు కూర్చున్నాం. అలా కొన్ని మాత్రమే తినేసి నిజం చెప్పు. లాస్ట్‌లో చిప్స్‌తో బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేశాం. అలా రూమ్‌కొచ్చేసరికి ఈ పార్సెల్ టేబుల్ మీద ఉంది. ఇంత పెద్ద పార్సెల్ నేనేం ఆర్డర్ చేశానురా అని అనుకుంటూ ఓపెన్ చేస్తే అర్థమైంది అది శిరస్సు కవచం అని. విన్నావా? ఈ భాగ్యనగరంలో బాబాయిల బాధ లేకుండా తిరగాలంటే హెల్మెట్ ఉండాలి. యా. పర్లే బానే ఉంది. నేను రికార్డ్ చేస్తున్నప్పుడు మొహం సీరియస్‌గా పెట్టుకుంటా అని నా రూమ్‌మేట్ అన్నాడు. సో కెమెరా ముందు ఎలానో నవ్వడం ప్రాక్టీస్ చేస్తున్నా. See, it should come from the heart. అక్కడి నుంచి నవ్వుతున్నాను సార్. ఈలోపు మార్నింగే మొహం కూడా కడుక్కోకుండా టీమ్స్ కాల్‌లో జాయిన్ అయిన మా టీమ్‌మేట్స్‌తో స్టాండప్ కాల్ వాకింగ్ చేస్తూ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయిపోయా. అలా ఫ్రెష్ అయిపోయి మా రూమ్‌కి లాక్ ఏసుకొని ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యా. ఆఫీస్‌కి రీచ్ అయిన తర్వాత కొంచెం సేపు వర్క్ చేసుకొని లంచ్‌కి మా ఫ్రెండ్ తందూరి చికెన్ ఆర్డర్ చేసింది. అంత తిన్న తర్వాత నిద్ర రాకుండా ఎలా ఉంటుంది డార్లింగ్? వర్క్ కంప్లీట్ చేసుకొని వీకెండ్ కదా అని ఎర్లీగా రూమ్‌కి స్టార్ట్ అయ్యా. రూమ్‌కి రీచ్ అయ్యి ఐడీ కార్డ్ తీసే లోపే ఫోన్ వచ్చింది. షవర్మా తిందాం పదా అని. ఆ మిగిలిన సిగ్గు, శరం కూడా పక్కన పెట్టి షవర్మా తినడానికి బయలుదేరా. అది తినడం కంప్లీట్ చేసి దారిలో ఫ్రూట్స్ తీసుకొని రూమ్‌కి రీచ్ అయ్యా. मस्त शेड्स होणार आहे नीला अप्पा कमला असा రూమ్‌లో మా సాయిదే సైంటిస్ట్ వాటర్‌లో బిర్యానీ సామాన్లు అండ్ విత్తనాలు వేస్తున్నాడు. అది చూసాను నా ఆత్మారామానికి సిగ్గొస్తుందేమో అని అనుకుంటే నిద్ర వస్తుంది. సర్లే ఇదంతా ఎప్పుడు ఉండేదే. మళ్ళీ కలుద్దాం. బాయ్.